ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూశాం మరి ఏ విధంగా మరి కాపు సోదరులకు ఏ విధంగా న్యాయం చేశారు. మరి ఎందుకంటే కాపుల్లో కూడా పేదలు ఉండారని గ్రహించి మరి కాపు నేస్తాన్ని ప్రవేశపెట్టిన మరి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆనాడు ప్రతి మహిళలకు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున మరి 5 ఏళ్లు కాపు నేస్తం అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం కాపులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. మరి ఎన్నికల ముందు ఇదే కూటమి పెద్దలు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అయితేమి మరి పవన్ కళ్యాణ్ గారు అయితేమి మేము కాపులను ఉద్ధరిస్తాము, కాపులకు న్యాయం చేస్తామని చెప్పి మరి వాళ్ళ ఓట్లను దండుకొని మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాపు సోదరులను విస్మరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 16 నెలల కాలంలోనే మరి ఈ రోజు కాపు సోదరులందరూ కూడా మరి ఏదైతే వ్యతిరేక నినాదాన్ని మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా కాపు నేస్తం లేదు, కాపులకు ఎలాంటి ప్రియారిటీ లేదు. మరి పదవుల్లో గాని ఎక్కడ కూడా వాళ్లకు ప్రాధాన్యత లేకుండా మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి కాపు సోదరుల మీద కూడా ఈ రోజు ఇప్పుడు ప్రతి చోట్ల కూడా దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి ఈ రోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.